జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి, క్యారెట్లు, యాలకుల పొడి మరియు చక్కెర. ఇప్పుడు మనం ఈ క్యారెట్ హల్వాని ఈజీగా చేసుకునే పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్యారెట్లను ఈ విధంగా మనం కట్ చేసుకుందామండి. అంటే ఈ తురుముకోవడం ఇవన్నీ లేకుండా ఈ విధంగా మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని దాంట్లో మనం నెయ్యి పోసుకొని ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ను వీటిలోకి పోసి మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ఒక 2 నిమిషాలు గరిటతో బాగా తిప్పి ఆ తర్వాత మనం కుక్కర్ పెట్టేయాలి, మూత పెట్టేయాలి. ఇంతలో మనం ఈ పాలు తీసుకొని మనం ఈ పాలను కూడా కాచుకోవాలి. చూసాం కదా, మనం కుక్కర్ పెట్టేస్తున్నాం, విజిల్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పాలు కూడా మనం సగాటు దాకా వచ్చేసినాయి, బాగా మరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ విజిల్ అనేది వస్తే మనం చూసారు కదా, విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ క్యారెట్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మొదకం తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ పప్పు గుత్తితో మనం ఈ విధంగా బాగా చక్కగా మ్యాష్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. చూసారు కదా, ఈ విధంగా. ఎక్కడా కూడా మనకి క్యారెట్ ముక్కలు లేకుండా మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కాచినటువంటి ఈ పాలను కూడా దాంట్లో కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఈ క్యారెట్ పాలు బాగా హల్వాలాగా వచ్చే విధంగా మనం బాగా కలియబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లోకి చక్కెర కలుపుకోవాలి. మనం ఈ చక్కెర కలుపుకున్న తర్వాత మనం చాలాసేపు కూడా ఈ గరిటతో మనం కలిపెడుతూనే ఉండాలి. ఇలా కలిపెట్టుకుంటేనే మనకి ఈ టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. చూశారు కదా, బాగా హల్వా లాగా. అంటే మనం ఈ చక్కెర, ఈ పాలు బాగా పోసిన తర్వాత మనం కలిపి పెట్టుకుంటూనే ఉంటే ఈ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది. దీంట్లోకి మనం నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ యాలకుల పొడిని కూడా వేసుకుందామండి.
ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ జీడిపప్పు, ద్రాక్ష ఉంది కదా, వాటిని కూడా మనం ఈ హల్వాలోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపి పెట్టేయాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి ఓ 2 నుంచి 3 నిమిషాల పాటు అలా ఉడకనించి దించేసి సర్వ్ చేసుకోవడమే అండి. క్యారెట్ హల్వా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాము. తీయగా ఉంది. సూపర్, ఇది సూపర్, వేరే లెవెల్. చూడాలి. సూపర్, ఇది వేరే లెవెల్. చాలా టేస్టీగా ఉంది. సూపర్. మా క్యారెట్ హల్వా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సూపర్. బాయ్.